శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. ఇంట్లో ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కనిపించే సంకేతాలు గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సంకేతాలు మీకు కనిపించాయి అంటే ఏదో ప్రమాదం జరగబోతుందని అర్థం. ఎందుకంటే ప్రమాదం అనేది ఎప్పుడు ఎటునుండి వస్తుందో ఎవరికీ తెలియదు. మరి ప్రమాదం రాబోతుందని మనం ఎలా గ్రహించాలి? మనం రాబోయే ప్రమాదాలను ఏ సంకేతాల ద్వారా గుర్తించగలుగుతాము ఇప్పుడు తెలుసుకుందాం. కొన్నిసార్లు మనం ఉండే ప్రదేశాలు మనకు ప్రమాదం రాబోతున్నాయని సంకేతాలు అందిస్తూ ఉంటాయి. ఏ ప్రదేశంలో అయితే బొగ్గు మండుతుందో అంటే భూమిని తవ్వినప్పుడు బొగ్గు కనిపిస్తుందో, ఏ భూమిని తవ్వినప్పుడు అయితే ఎముకల్లాంటివి కనిపిస్తాయో, ఏ భూమిమీద అయితే ముళ్లచెట్లు పెరుగుతాయో ఆ ప్రదేశాలు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నాయని అర్థం. అందుకే అలాంటి ప్రదేశాలలో ఇల్లు కట్టకూడదు, నివసించకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే ఏ ఇంట్లో అయితే పూర్తిగా సూర్యరశ్మి ఉండదో ఆ ఇంట్లో కూడా ఉండకూడదు. వెంటిలేషన్ సరిగ్గా లేని ఇల్లు ప్రమాదానికి సూచిక. కనుక అలాంటి ఇంట్లో కూడా నివసించకూడదు. ఇంట్లో విపరీతమైన బూజులు పడితే అది రాబోయే ప్రమాదానికి సంకేతం. అలాంటి ఇంట్లో అస్సలు ఉండకూడదు. ఇంట్లో చెదలు ఎక్కువగా పడితే ప్రమాదం పొంచి ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఇంటికి చెదలు పడితే ప్రమాదానికి సంకేతం. అలా చెదలు పట్టిన ఇంట్లో ఉండకూడదని శాస్త్రం చెబుతోంది. చెదలు పడితే తప్పకుండా ఇల్లు వదిలిపెట్టాలి. తర్వాత పెస్ట్ కంట్రోల్ చేయించి ఇల్లు బాగు చేయించుకోవాలి. అలాగే ఇంట్లో విపరీతంగా ఎలుకలు ఉంటే అది కూడా జరగబోయే ప్రమాదానికి సూచన. గనుక ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రదేశంలో నివాసం ఉండకూడదు. ఇంట్లో ఒకేసారి 10కి మించి బల్లులు కనిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతం. కాబట్టి ఇంట్లో బల్లులు కూడా ఎక్కువ ఉండకూడదు. కొన్ని ఉండవచ్చు, కానీ ఎక్కువ ఉండకూడదు. ఇంట్లో ఎప్పుడు బల్లుల శబ్దం వినిపిస్తే అది కూడా ప్రమాదానికి సంకేతం. అలా ఎక్కువ బల్లులు ఉన్న ఇంట్లో అస్సలు నివాసం ఉండకూడదని శాస్త్రం చెబుతుంది. అలాగే ఇంట్లో ఎక్కువగా ఎర్రచీమలు కనిపించినా, బొద్దింకలు కనిపించినా అది కూడా రాబోయే ప్రమాదానికి సంకేతం. చీమలు ఒకేసారి గుంపులుగా ఇంట్లోకి వస్తే ఇంటి యజమానికి ప్రమాదం జరుగుతుంది. బొద్దింకలు ఒకేసారి ఎక్కువగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం పాడవుతుందనడానికి ఇదొక సంకేతం. ఇంట్లో చీమలు, బొద్దింకలు కనిపిస్తే ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఆపడానికి ఏమి చేయాలంటే ముందుగా పెస్టిసైడ్స్ కొట్టి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో పసుపునీళ్లు చల్లుకొని సాంబ్రాణి ధూపం వేసుకోవాలి. పదే చావుడప్పు శబ్దాలు వినపడుతూ ఉంటే అది కూడా ప్రమాదానికి సంకేతమని, అందుకే ఎక్కడైతే చావుడప్పు శబ్దాలు ఎక్కువగా మ్రోగుతూ ఉంటాయో అక్కడ ఉండకూడదని శాస్త్రపండితులు చెప్తూ ఉన్నారు. కాని ఇప్పుడు ఊరిలోనే శ్మశానాలు ఉంటూ ఉన్నాయి. చావుడప్పులు ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటూ ఉన్నాయి. కానీ చావుడప్పులు ఎక్కువగా వినిపించే ప్రదేశాల్లో నివాసం ఉండకపోతేనే మంచిదని శాస్త్రపండితులు చెప్తూ ఉన్నారు. అలాగే ప్రమాదం వచ్చే ముందు ప్రకృతి కూడా మనకు కొన్ని సంకేతాలను ఇస్తుంది. కాకులు పితృదేవతలకు సంకేతాలు. అలాంటి కాకులు మీ తలపైన లేదా భుజంపైన తన్నితే అది కూడా భవిష్యత్తులో రాబోయే ప్రమాదానికి సంకేతం. కనుక కాకి తలమీద తన్నితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు పనిమీద బయటకి బయలుదేరినప్పుడు మీ ముందు నుంచి లేదా వెనక నుండి గాడిద అరుపు వినిపిస్తే అది అశుభానికి సంకేతం. అలా పనిమీద బయటకి వెళ్లేటప్పుడు గాడిద అరుపు వినబడితే ఆ రోజు పని చేయకండి. ఒకవేళ చేసిన మంచి ఫలితం రాదు. అలాగే ఒక వ్యక్తి లేదా ఇంట్లోనే సభ్యులకు గుడ్లగుబ అరుపు పదే వినిపించిన అనర్థం అంటున్నారు పండితులు. రాత్రిపూట గుడ్లగుబ ఎవరి ఇంటివైపు అయినా సరే చూస్తూ ఏడిస్తే రాబోయే కాలంలో ఆ ఇంట్లో ఎవరైనా చనిపోవచ్చనడానికి సంకేతం. కాబట్టి గుడ్లగుబ అరుపులు తరచూ వినిపిస్తే ముందే జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా గుడ్లగుబలు ఎక్కువగా మనుషులు ఉన్న చోటుకి రావు. కాని గుడ్లగుబ ఇంటి దగ్గర కనిపిస్తే అది రాబోయే ప్రమాదానికి సంకేతం అని భావించవచ్చు. అలాగే ఇంటి దగ్గరలో పదే పిల్లి ఏడుపులు వినిపిస్తే అది విపత్తుకు సంకేతం అవుతుంది. మీరు ముఖ్యమైన పనికోసం బయటకి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురు వచ్చినా కూడా ఆ పనిలో ఆటంకం లేదా వైఫల్యం కలుగుతుందని అర్థం. కాబట్టి అలా పిల్లి ఎదురు వస్తే కాసేపు ఆగి ఇంట్లో కూర్చుని తర్వాత బయటికి వెళ్ళండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.